ఫ్రెండ్స్, ప్రైజ్ అలాట్. నేను మీ సమయలు. ఓకే. ఈరోజు ఏంటంటే, దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామంలో మనకు తెలియజేసిండు. మొదటి నుంచి మనతో దేవుడు చెప్తూ వస్తున్నాడు. మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి. సో బట్టలు, అన్నము మీకు కావాలనని నాకు తెలియను. అంటే వస్త్రముల కోసము చింతించొద్దు, ఆహారం కోసం చింతించొద్దు అని దేవుడు చెప్తూ వస్తూ మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడంటే, ఆకాశ పక్షులని చూడుడి, విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వీటిని పోషించటం లేదా? అంటే ఇవి మనకు మొదటి నుంచి చెప్తూ దేవుడు వచ్చినప్పటికీ మనం ఇవి గ్రహించలేకపోతాం. మీది అదే సమయం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వచ్చిండు అనేది ఈరోజు అదే ప్రశ్న. అంటే ఆ సమయాలు రాబోతున్నాయి, ఆ కరువు దినాలు రాబోతున్నాయి. అంటే మనకు క్రైస్తవులమైనటువంటి మనకు దేవుని పక్షంలో, యెహోవా పక్షంలో ఎవరైతే అందరు ఉన్నారో వాళ్ళందరికీ ఇవి కరువు దినములు రాబోతున్నాయి. కాబట్టి ఇవి దేవుడు స్థిరపరచడానికే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుండు. కాబట్టి ఇప్పుడు మనం అదే స్థిర విశ్వాసంలో, అంటే దేవుడు పోషిస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు ఎలాగైనా జీవింపచేస్తాడు. ఏవి మనకు రాకున్నా, ఏవి మనకున్న రాకుండా ఆపేసినా అవన్నిటి కోసం చింతపడొద్దు, అధైర్యం చెడొద్దు. ధైర్యంగా ఉండి ముందుకు పాడుదలలో కొనసాగాలి, సేవలో కొనసాగాలి, చర్చులలో కొనసాగాలి. ఎందులో మాత్రం వెనుకకు తగ్గొద్దు. ఎందుకంటే దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆయన సమస్తము చూసుకుంటాడు. సమస్తము సమకూర్చబడి మన మేలు కోసము చేస్తున్నాడు గిట. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ధైర్యంగా ఉందాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, ఆహా, సూరులు మనకెవ్వరు లేరు, ఆహా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన హండ, యుద్ధము యెహోవాది. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.